ఓం నమ శివాయ. కార్తీక పురాణం 17వ అధ్యాయము. అంగీరసుడు ధనలోభునికి చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములను సమాధానం చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణం వల్లనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దాన్ని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరము అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునేంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని కనుక ఇంకను వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండెను కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లా అంటున్నాడు: ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆత్మ సచ్చిదానంద స్వరూపం బుద్ధి సాక్షి జ్ఞానరూపి. శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారం నందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచూ ఉండేదే ఆత్మ అనబడును. నేను అన్నది శరీరేంద్రియాదుల్లో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదులను అన్నింటినీ ఏది ప్రకాశింపచేయనో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాదులు కూడా నామరూపముతో నుండి నశించుచుండియే కాక ఇట్టి దేహమునకు జాగ్రత్తవస్థ సుసవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులు మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్టులా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండెనో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వల్ల తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను నిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయనట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమొగటు చేత దానికి దారపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణాత్వ విశిష్టమైన సచ్చిదానంద రూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిలుచును. అది ఏ ఆత్మ. దేహలక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం గలది. వేదములలో దేనికి సర్వజ్ఞతము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపింపబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కొండను చూసి అది మట్టితో చేసిందేనని ఏ విధంగా గ్రహించుమో అట్లనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలం అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలము అనుభవించుతున్నారనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూష నొనర్చి సంసార సంబంధముగా ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలను. మంచి పనులు చేసినా కానీ ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. మిగతాది వచ్చే అధ్యాయంలో చెప్పుకుందామండి. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.